అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి మా ఇంటి తోట. ఈరోజు నేను ఎక్కడ నిలబడ్డాను మీరు అనుకుంటువచ్చు కదా, ఆంటీ ఏంటి బ్యాక్గ్రౌండ్ ముందుకు నిలబడ్డది ఏంటి సంగతి అని. మా అమ్మాయి గృహప్రవేశము అయితే ఒడ్బిఎం ప్రోగ్రామ్ ఇది, అందుకోసం అంటారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేసుకున్నాం మేము. ఈ బ్యాక్గ్రౌండ్ గురించి తర్వాత చెప్తాను నేను ముచ్చటేందో. అయితే ఒడ్బిఎం అంటే మన తెలంగాణలో అయితే అందరూ ఒడ్బిఎం పోస్తారు. అది ఒడ్బిఎం అంటే అమ్మాయికి మన ఇంట్లో పెళ్ళి అయినా, మన వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళైనా, వాళ్ళ ఇంట్లో గృహప్రవేశాలైనా, మన ఇంట్లో గృహప్రవేశం ఆడపిల్లకి అనమాట. ఆడపిల్లకు ఒక అమ్మవారిగా పూజించి మనం అమ్మవారి లాగా ఇప్పుడు అమ్మవారికి వాయినం ఇస్తాం కదా మనము, అట్లా అమ్మాయి కూడా ఒడి బియ్యం పోస్తాం అనమాట. మనం అమ్మాయి ఒళ్ళ అది పసుపు బియ్యం పోస్తే ఎన్నో దాటుకుంటారంటారు. అంటే పెద్దలు ఏం చెప్పేటోళ్ళు అంటే ఎన్నో గండాలు దొరుకుతాయమ్మా ఒక్కసారి అమ్మాయి ఒళ్ళ బియ్యం పోస్తే అని అనేటోళ్ళు అనమాట. మాకు వచ్చేటప్పుడు అట్లా చెప్పేటోళ్ళు. వేళ్ళు లాగేసుకుంది అమ్మాయి ఇది. అయితే ఇది గుంగట్ అనమాట. గుంగట్ అయితే అమ్మాయి పెళ్ళికేమో అది గుంగట్ లాగేసుకున్నది పెళ్లి కూతురు. మళ్ళీ మా అబ్బాయి పెళ్ళికి వచ్చే వరకు అడ్డుతనే అయింది అది. మళ్ళీ ఇప్పుడేమో డెకరేషన్ కోసం ఒడి బియ్యం ప్రోగ్రామ్కి వచ్చింది ఇది మళ్ళీ. అయితే మా అమ్మాయికి సెంటిమెంట్ అనమాట. నా పెళ్ళి అప్పటిది నేను ఒడి బియ్యం ప్రోగ్రామ్ కూడా ఇట్లా దాంతో మనం డెకరేషన్ చేయాలంటే అని చేసింది అమ్మాయి. అయితే మా అమ్మాయి వీళ్ళకు ఇద్దరికి డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న ఏ ఈవెంట్లు అయినా వాళ్ళే చేసుకుంటారు. అయితే మేము కొత్తింటి దావత్కు అమ్మాయి వాళ్ళే డెకరేషన్ మొత్తం చేసినారు. ఇది కూడా అమ్మాయి వాళ్ళే చేసినారు అనమాట. కాకపోతే కొద్దిగా నేను చిన్న హెల్ప్ అనమాట వచ్చినందుకు. అయితే వాళ్ళు బాగా ఇష్టంగా చేస్తారనమాట. అట్లని ఇట్లా చేసిండ్రు వీళ్ళు. అయితే ఇది మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తోటి కస్టమైజ్ చేయించింది అనమాట అమ్మాయి. ఇది చాలా పెద్దగా ఉంది, సారీస్ మీద కూడా వేస్తాం అనమాట. అక్కడ కూడా వచ్చిందిగా, ఇక్కడ కూడా ఇంత పెద్దగా వచ్చింది. అయితే ఇదంతా మనకు పెట్టడానికి రాదు కదని అంత లోపలికి మలిచేసి ఇట్లా పెట్టినాం మేము. మొత్తం ఈ పల్స్ తోటి ఇదంతా. ఆంటీ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసింది అనుకుంటారు కదా, నేను ఎక్కువ మాట్లాడేసిన. ఈ ఒడిబియ్యం ప్రోగ్రాము ఒక్కొక్కరు అలాగా చేస్తారు. మీరు ఎట్లా చేస్తారో ఈ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. Congratulations. నా కోడలు పంజాబీ అయినా మన తెలుగు సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం తనకు. ఆమెకి ఈ సాంప్రదాయం ఏంది అనేది చూయించుకుంటూ చేస్తుంది. అందుకనే నాకేమో పంజాబీ రాదు, నా కోడలికేమో తెలుగు రాదు. ఇక వచ్చిన అరకొర హిందీలోనే చెప్తున్నా, ఆమె వింటుంది. ఇంకా కావాలి కదా పిల్లలందరూ ఒడిబియ్యం కలిపే టయానికి కరెక్ట్ టయానికి అందరు వచ్చిర్రు. మంచిగా 11 మంది అయినరు.
బియ్యం ప్రోగ్రామ్కు అందరు సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటా, ఆంటీ మా దగ్గర అయితే ఇట్లా వస్తారు బియ్యం, మీ దగ్గర అయితే ఇట్లా మాట్లాడుకుంటా అందరు కలిసి బియ్యం కలిపినారు. అందరికి సరదా అనమాట. ఎట్లా అనిపించింది వాళ్ళకంటే ఇక ఎట్లా అది ఇండియాలో అయితేనేమో రెగ్యులర్గా అవుతుంటుంది, పోస్తుంటారు చూస్తాం. ఇక ఆస్ట్రేలియాలో అయిన వరకు పిల్లలందరికీ ఒక సంతోషం అనమాట. ఇక ఆంటీ ఒక పెళ్ళినా మాకు ఇండియా పోయినప్పుడు ఇట్లా పెళ్ళిళ్ళకి దాంట్లోకి పోయినప్పుడే చూస్తాం కదా, ఇలా అవన్నీ ఈవెంట్ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది మాకు అని అంటున్నారు. చూడు అదంటే పక్కా చూడాలంట, పెద్దలు పక్కా చూడాలంట.
ఈవెంట్ మొత్తం అయిపోయింది. ఒకసారి ఫుడ్ దిక్కు లుక్కేద్దాం పదండి. ఫుడ్ కన్నా ముందు మనం పానీపూరి బండిని చూద్దాం. ఈ పానీపూరి ఫస్ట్ అసలు అనుకోలే మేము. అయితే 1 డే ముందే అనుకొని అప్పటిదప్పుడు అంత అరేంజ్మెంట్ చేసి పెట్టింది మా అమ్మాయి. అనుకోకుండా చేసిన ఇదే ఫుల్ సక్సెస్ అయింది. వచ్చిన వాళ్ళందరికైతే బాగా నచ్చింది అబ్బా. ఈ ఈవెంట్లో ఇంకో స్పెషల్ ఉంది. ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఇచ్చినాము. కాజు చికెన్ ఒక్క బైట్ మైండ్ బ్లాక్, చికెన్ 65 రుచికి రాజు, మటన్ బిర్యానీ రుచి రేంజ్ మాస్, అట్లా ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఇచ్చినాము. మంచిగా ఉంది కదా ఈ ఐడియా. పొద్దున్న ట్రెడిషనల్ ఈవెంట్ అయితే మంచిగా అయిపోయింది. ఒడిబియ్యం దావత్కు పార్టీ లేదా పుష్ప అని అడుగుతుండ్రు అందరు. అసలు తగ్గేది లేదని పార్టీ చేసుకున్నాం. దావత్ అంటే చుక్క ముక్క ఉండాలి కదా, తెలంగాణ స్టైలే అది. కరియోకి నైట్ మా ఫ్యామిలీలో మాత్రం అన్ని గాన కోకిలలే ఉన్నాయి. మా పాటలకు భయపడి పక్కింటోడు వచ్చి 3 అవుతుంది మాకు డిస్టర్బ్ అవుతుంది బంద్ చేయండి, నాకు ఎవడో బంద్ చేయలేదు. ఈ పార్టీ అంతా అయిపోయి సర్దుకునే వరకు తెల్లవారుజామున 4 అయ్యింది. ఈ పార్టీ మాత్రం చాలా బాగా జరిగింది. ఫుల్ ఎంజాయ్, అందరం ఫ్యామిలీతో అందరం కలిసి. ఇప్పటికే లేట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుదామండి. బాయ్ అందరికీ.